నేటి పంచాంగం చూశారు కదా, ఇక ఈనాటి రాశి ఫలాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున కుటుంబ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ముఖ్యమైన విషయాల్లో వీలైనంతవరకు కుటుంబంలో తండ్రి లేకపోతే ఇంకెవరన్నా పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి మీ ఉపయోగకరంగా ఉండే విషయాలకే ఉపయోగపడతాయి కాబట్టి వాటి విషయంలో పెద్దగా మనం బాధపడవలసిన అవసరం అయితే లేదు. అంతేకాకుండా మీ యొక్క స్టామినా అంటే మీ యొక్క సామర్థ్యాలు పెరగడం, శత్రువులపై విజయం సాధించడం, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4, అలాగే దీంతో పాటుగా మృగశిర 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళకి కొంత ధైర్యంతో పాటు ఎమోషన్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు అలాంటివి కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏ పన్నైనా సరే ఉత్సాహంగా దైవ నిర్ణయంతో వాళ్ళు కంప్లీట్ చేయడం, అన్నీ కూడా చిత్తశుద్ధితో సాధించడం, చేద్దామనుకున్న పనులలో మిత్రుల సహకారంతో పాటుగా ప్రయాణాలు చేయడానికి కూడా మీరు కొన్ని ప్లాన్స్ లాంటివి ఏర్పరచుకుంటూ దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే ముఖ్యంగా స్త్రీలతో ఏ రకమైన విభేదాలు రాకుండా, అంటే అది కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులైనా కుటుంబంలో ఎవరైనా సరే కుటుంబ స్త్రీలతో ఎలాంటి ఇది రాకుండా వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణముల విషయంలో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనాటి శుభదిన కార్యక్రమంలో తదుపరి రాశి మిథున రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి మిథున రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉండడం, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలైనా కావచ్చు, లేకపోతే భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో చేంజెస్కి సంబంధించిన విషయాలు కానీ అధికంగా ఉంటాయి. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో అధిక బాధ్యతలు, కొత్త సమస్యలు, అంటే ఆ సమస్యలు అంటే ఎలాంటివి, ఎక్కువ శ్రమాధిక్యత అనేది అధికంగా ఉండడం, దానివల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది ఒకటైతే, మీ క్రియేటివిటీ అనేది మాత్రం చాలా చక్కగా ఉంటుంది. దానికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు అది గృహానికి సంబంధించి కానీ లేకపోతే కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో, సంతానం వృద్ధిలోకి రావడం అనుకోవచ్చు, సంతానానికి విద్యాపరమైన విషయాల్లో క్రియేటివ్గా ఆలోచించి ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రయత్నం చేసిన ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులతో కలవడం, వారితో కలిపి విందు వినోదాలు లాంటి వాటిల్లో వీళ్ళు ఇది చేసుకోవడం, అంతేకాకుండా ఊహించని వ్యక్తుల దగ్గర నుంచి సహకారాన్ని పొందడం, ధైర్య సాహసాలు పొంది దాంతోపాటుగా నూతన ప్రయాణాలు, నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉండడం, అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో వాటిని అందంగా పెట్టుకోవడానికి సంబంధించి నూతన వస్తువులు కొనుగోలుకి మొదలైన వాటికి ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఖరీదైన వాహన విషయంలో కూడా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా మాత్రం బంధుమిత్రులతో సంప్రదించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. తదుపరి రాశి సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మనకి మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం వస్తాయి. ఈ రోజున సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శ్రమ ఉన్నప్పటికీ
దానికి తగినంత గౌరవాన్ని పొందడానికి అవకాశం అయితే ఒకటి ముఖ్యంగా ఉంది. అంతేకాకుండా నూతన విషయాలు తెలుసుకోవడానికి, విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి నూతన అవకాశాలు, అలాగే ఏదైనా హాస్టల్ మొదలైన వాటికి సంబంధించిన వసతికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, ఏదైనా స్వక్షేత్రానికి వెళ్ళడానికి అంటే మీదేదైనా స్వగృహానికి సంబంధించి ఏదో వేరే ఊళ్ళలో ఉన్నప్పుడు దానికి సంబంధించి కానీ, వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఎక్కువ ఆలోచనలు చేయడం, వాటికి సంబంధించిన చర్చలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దల్ని సంప్రదించడం మొదలైన దానికి ఆస్కారాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఇదంతా కూడా కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారికి ఈ రోజున మిత్రులతో సంప్రదించేటప్పుడు కానీ, కొత్త ప్రయాణాలు, కొత్త నిర్ణయాల విషయంలో మిశ్రమమైన ఫలితాలు ఉండడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఇతరుల యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసగగా పోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం రాబోతున్నప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తూ వీలైనంత మౌనం పాటిస్తూ ఇతరులకి అంటే కొన్నిసార్లు వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు గౌరవం తీసుకోవడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సలహా సంప్రదింపులు అడిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ తీసుకున్న నిర్ణయాన్ని కానీ సలహాని కానీ మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పౌరుషం, ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా పెరగడం, దానివల్ల నాయకత్వ లక్షణాలు, ఇతరుల మీద కొంత పెత్తనం చెలాయించిన భావన ఇతరులకి కలిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మీరు అలా కాకపోయినప్పటికీ వాళ్ళకి అలాంటి అభిప్రాయం కలిగే అవకాశాలను రీత్యా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. అలాగే కుటుంబ ఆదాయం అనేది అనుకూలంగానే ఉంటుంది, అందులో కంగారక్కర్లేదు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉందమ్మా? అయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇదంతా కూడా తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున చేస్తున్న కార్యక్రమాలలో అనుకోని వాయిదాలకు కానీ లేకపోతే తీసుకున్న నిర్ణయాల గురించి 1-2 సార్లు ఆలోచించవలసిన పరిస్థితులు లాంటివి కానీ ఎదురయ్యే అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ఒకదానికి అనుకున్న ఖర్చు ఇంకొక దానికి పెట్టుకునే పరిస్థితులు కానీ, లేకపోతే ఎక్కడి నుంచైనా రావాల్సిన విషయాల్లో అంటే ఆల్రెడీ మీరు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టిన విషయాలలో దాని మించి రావాల్సిన ఆదాయం విషయంలో కొంత ఆటంకాలు లాంటివి, కొంత మనస్తాపం కలిగించే అవకాశాలు లాంటివి అంటే వాయిదాలు పడే విధంగా ఉండడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. అంతేకాకుండా మీ వ్యక్తిగతంగా అయితే అభివృద్ధికరంగానే ఉంది, మీ మీద మీకు శ్రద్ధ అనేది అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరితోనైనా సంప్రదించి సలహా అనేది తీసుకునేటప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి విద్యాపరంగా ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అవి కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. విద్యాపరమైన విషయం ముఖ్యంగా గణితానికి సంబంధించి కానీ ఎకనామిక్స్కి సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ శ్రమ తీసుకుని ఈ రోజున కష్టపడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మాయి రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, దాంతోపాటుగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం అనేది పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాద, అలాగే మీకు కూడా వ్యక్తిగతంగా మీకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలియని ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఏర్పడుతుంది. అంటే ఆత్మవిశ్వాస స్థాయిలు మీరు తగ్గించుకుంటారు. అంటే నిజంగా మీరు చేయగలిగిన మీ మీద మీకు నమ్మకం అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో ఆత్మవిశ్వాస స్థాయిలు పెంచుకునే విధంగా ఆలోచన చేసుకోవాల్సిన అవకాశం అయితే ఒకటి ఉంది. అంతేకాకుండా నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల వల్ల మీకు రాబోయే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో కొంతవరకు మేలు కలిగే అవకాశాలు అనేవి ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవాళ్ళు కానీ కళారంగానికి సంబంధించిన విషయాల్లో ఉండేవాళ్ళు కానీ మీకు సహకరించడానికి ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. భూమికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా భూమికి సంబంధించిన పెట్టుబడులు కానీ స్థిరాస్తుల విషయంలో అంటే మీకు ఏదైనా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి ఈ రోజున చర్చలు, ఆ పెద్దల్ని కలవడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం.
అమ్మాయి రోజు ధనుస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనకి ధనుస్సు రాశిలో ఇవాళ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం ఇవన్నీ కూడా ధనుస్సు రాశిలోకి వస్తాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఏ కార్యక్రమాన్నైనా అవలేలుగా చేయడానికి ధైర్య సాహసాలు పెరగడం, దాంతోపాటుగా వ్యక్తిగతంగా కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్యాల దిశగా ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడం, ఆ విషయంలో ఇతరుల నిర్ణయాలకి మీరు అవకాశం ఇవ్వకుండా మీ అంతటి మీరే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళే ఆత్మవిశ్వాసం అనేది పెరగడం, ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత అంశాలు కావచ్చు, అలాగే వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి మొదలైన విషయాలన్నీ కూడా వీలైనంతవరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతున్నది. అలాగే వృత్తిలో కానీ లేకపోతే వృత్తిలో మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో సంప్రదించేటప్పుడు కానీ మీ నిర్ణయాల ప్రకారం అవతల వాళ్ళు పెడతారు అన్న విధానం కాకుండా వీలైనంత వరకు మీకు వచ్చిన అభిప్రాయాల్ని వారితో మీరు పంచుకొని వాళ్ళతో పాటు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పెడితే బాగుంటుంది తప్ప ముందుగా మీరే ఆధిపత్యంలా కనబడితే మాత్రం అవతల వాళ్ళకి దానివల్ల మీ నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఇతరులతో సంప్రదించి నిర్ణయాలని వెలిబుచ్చే ముందు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యాత్మకంగా లేకుండా చాలా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున ఆలోచనలు అన్నీ క్రియేటివ్గా ఉంటాయి, ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వాళ్ళదైన శైలిలో వాళ్ళు కష్టపడడం, వాళ్ళ సృజనాత్మకతని వాళ్ళు చూపించడం మొదలైన దానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిలో పెద్దలు, ఇతరులు మిమ్మల్ని ప్రశంసించడానికి ఆస్కారాలు అనేది ఒకటి. అంతేకాకుండా ముఖ్యంగా అందరూ అంటే బంధువులలో అంటే మీ బంధువర్గంలో కూడా తల్లిదండ్రుల బంధువులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ ఘర్షణతో కూడిన సొల్యూషన్ అంటే దానికి సమాధానం రావడం అనేది జరుగుతుంది. కనుక ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా బంధువర్గంతో కానీ వాళ్ళతో ఉన్నప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తెలుసుకుంటూ ఆ నిర్ణయాలకి మీ నిర్ణయాలని జోడించి మీరు ఒక కన్క్లూజన్ తీసుకోవడం అంటే బాగుంటుంది. కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకుంటాం. కుంభరాశిలోకి మనకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా కుంభరాశిలోకి వస్తారు. కుంభరాశి వారికి ఈ రోజున కుటుంబ విషయాలు అంటే ముఖ్యంగా తల్లితో సంప్రదించేటప్పుడు కానీ లేకపోతే వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అది వ్యవసాయ సంబంధమైన అంశాలకు సంబంధించి కానీ, విద్యాపరమైన ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది, దానికి సంబంధించి అభివృద్ధికరమైన విషయాలలో చర్చల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంతేకాకుండా ఏదన్నా దూర ప్రదేశాల్లో ఉండే దానికి విద్యార్థుల్ని పంపించడానికి అంటే సంతానాన్ని పంపించడానికి వారి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో చాలా వరకు అనుకూలమైన విషయాలు, నిర్ణయాలు వినడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే మీ ముఖ్యులు అంటే మీ తల్లిదండ్రుల బంధువులు కానీ లేకపోతే మీ చాలా ఆత్మీయులు కానీ మీ యొక్క సంతానం విద్యా విషయంలో మంచి సలహాలు ఇవ్వడానికి, దాన్ని మీరు పాటించడానికి, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలకి అన్నిటికీ ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉందో అమ్మ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఈరోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకోవాలి. మీనరాశిలో పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఇవన్నీ కూడా మీనరాశిలోకి మనం తీసుకుంటాము. కాబట్టి మీనరాశి వారికి ఈ రోజున వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, దృఢ సంకల్పం, నిశ్చిత అభిప్రాయాలు అనేవి మొదలైనవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఇదే రకంగా వారి యొక్క క్రియేటివిటీని ఉపయోగించి సృజనాత్మకంగా ఇతరుల సహకారంతో నూతన విషయ ఆవిష్కరణకి వాళ్ళు ప్రాధాన్యత అనేది అధికంగా ఇవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మంచిగా వాళ్ళకి మాట్లాడుకోవడం, వారి ద్వారా విలువైన సమాచారంతో కూడిన బహుమానాలు కావచ్చు, లేకపోతే వస్త్రాలకు సంబంధించి కానీ అంటే గిఫ్ట్లు బహుమానాలలాగా అందుకునే అవకాశాలు ఉన్న రోజులాగా మనం భావించాలి.